అందరికీ నమస్కారం మిత్రులారా. నేను మీ కొండ రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను. జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ మహిళా జాతిని కించపరుస్తూ మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క భార్యలని సతీమణులని ఉద్దేశిస్తూ అత్యంత హేయనీయంగా నీచాతి నీచంగా వ్యాఖ్యానాలు జరిపించి కొత్త పలుకుల పేరుతో చెత్త పలుకులు పలికించినటువంటి ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారి పట్ల మరియు ఏబిఎన్ ఛానల్ పట్ల తమ యొక్క నిరసన వైఖరిని ప్రజాస్వామ్యబద్ధంగా వారి ఆఫీస్ వద్దకు వెళ్ళి శాంతియుతమైనటువంటి నిరసన తెలియజేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్ నెంబర్ 167/2026 కింద కేసు నమోదు చేస్తూ అంబటి రాంబాబు గారి దగ్గర నుండి, కాకాని గోవర్ధన్ గారి దగ్గర నుండి, గోవర్ధన్ రెడ్డి గారి దగ్గర నుండి, లక్ష్మీపార్వతి గారి దగ్గర నుండి, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు లేళ్లప్పిరెడ్డి గారి దగ్గర నుండి, సిట్టింగ్ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారి దగ్గర నుండి, కారుమూరు వెంకటరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి వరకు ఇలా సుమారు 16 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కేసు పెట్టారు తెలంగాణ ప్రభుత్వం పోలీసు వారు. నేను ఒకటే అభ్యర్థిస్తున్నా, ప్రశ్నిస్తున్నా, విన్నవిస్తున్నా, ఇంత చట్టం తెలిసినటువంటి పోలీస్ వ్యవస్థ పెద్దలారా, మరి అదే మీ తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఆంధ్రజ్యోతి ఆఫీసు వేదికగా చేసుకుని మహిళా జాతిని కించపరిచినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? అమోద బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? ఆ తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యాఖ్యాత మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? దాన్ని ప్రచారం చేసినటువంటి ఆఫీస్ మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు? సో ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎలా తయారైందంటే, మేము తిడతాం మీరు పడండి, మేము కించపరుస్తాం మీరు అనుభవించండి, మేము మిమ్మల్ని ఒక బానిసల్లా చూస్తాం మీరు సర్దుకుపోండి అంటే, ఆ విధంగా ఉండేదానికి చేతగాని దద్దమ్మలు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు. కేసులకు కొన్ని 100 పెట్టుకోండి, ఎవరో జడిసిపోయింది, అంతకన్నా ఏం లేదు. అంతే తప్ప మీరు చేసే తప్పుడు వ్యాఖ్యల్ని ఎవరు సహించరు, ఎవరు ఆమోదించరు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం, ప్రతిస్పందిస్తాం, నిప్పు కెనుకలు లాంటి ప్రశ్నలు మీ మీద సంధిస్తాం. అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఇంకా ముమ్మరమైనటువంటి నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా అదే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్కి తిప్పేటువంటి కార్యక్రమం కూడా భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుకంటే మహిళల జోలికి వస్తే ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఉంటుందో రాష్ట్ర వ్యాప్తంగా కాదు, భవిష్యత్ తరాలు చరిత్రలో కూడా నిలిచిపోయే విధంగా ఖచ్చితంగా వేమూరి రాధాకృష్ణ గారికి రాబోయే రోజుల్లో పడబోయేటటువంటి చట్టబద్ధమైనటువంటి శిక్షలు ఉండబోతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం వారికి కానీ, తెలంగాణ పోలీసు వారికి కానీ దయచేసి 1-sided కేసులు మీరైనా మానేయండి. మీరు మా మీద కేసులు పెట్టారు, ఓకే, చట్టం తన పని తాను చేసుకెళ్తారు, మీరు సిద్ధం దానికి. కానీ తప్పుడు వ్యాఖ్యానాలు చేసినటువంటి ఆంధ్రజ్యోతి మీద కేసు పెట్టే దమ్ము తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా న్యూ ఇయర్ పూట మీ గౌరవ ముఖ్యమంత్రి గారే వారి ఆఫీస్కి వెళ్ళి స్వయంగా లోపలికి వెళ్ళి కలిసి వచ్చారు కాబట్టి, ముఖ్యమంత్రి గారి స్నేహితుడు కాబట్టి మీరు కేసులు పెట్టడానికి భయపడుతున్నారా అని చెప్పి నేను తెలంగాణ గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని అడుగుతా ఉన్నా. నమస్కారం.